హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. ఈరోజు మన మూవీ రివ్యూ అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్పెక్టెడ్ స్టోరీ, ఎక్స్పెక్టెడ్ ఫైట్స్, ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే, ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఇది భయ మూవీ మొత్తం. మూవీలో ఏదైతే మంచి పార్ట్ ఉందనంటే అదొక అనుష్క పర్ఫార్మెన్సే. ఇకపోతే మనకి విలన్గా చైతన్యరావు చాలా బాగా చేశాడు. రీసెంట్గా మాయాసభ ఉంది కదా, అందులో ఏమన్నా యాక్ట్ చేస్తారా, దానికి మించి యాక్ట్ చేశాడు. విలన్గా అతన్ని ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే, కానీ ఆ పేరు నిలబెట్టుకున్నాడు. ఏదైతే క్రిష్ క్యాస్ట్ చేశాడో పేరైతే చాలా బాగుంది. చాలా మంచి యాక్టింగ్ చేశాడు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం రఫ్ ఆడించాడు. చాలా బాగా యాక్ట్ చేస్తాడు చైతన్యరావు. అతనికి స్కోప్ అయితే బాగానే ఉంది ఫ్యూచర్ మూవీస్లో కూడా. ఇకపోతే సెట్స్ అవి కొంచెం బాగున్నాయి చెప్పుకోవడానికి. ఇక డ్రాబ్యాక్స్ అంటే స్క్రీన్ ప్లే. అసలు ఇది క్రిష్ సినిమానేనా అనిపిస్తుంది మనకి. క్రిష్ ఎలాంటి సినిమా తీశాడు, గమ్యము, వేదం ఇలాంటి మంచి మంచి సినిమా తీశాడు. అవి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అయినాయి. కానీ ఈ మూవీ మాత్రం డల్ అయింది భయ, చాలా అంటే చాలా డల్ అయింది. ఈ స్టోరీ ఏంటిదంటే, వీళ్ళు ఘాటీస్ అనమాట. వీళ్ళు ఒక రీజన్ అనమాట. వీళ్ళు మామూలుగా వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటంటే గంజాయి పండించుకొని దాన్ని అమ్మి డబ్బు సంపాదించుకొని బతకడం అనమాట. ఈ గంజాయిని అందులో ఉన్న సిండికేట్ ఏంటిది, ఆ గంజాయిని ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు, ఏంది, వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, దాన్ని ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తారు అనేది స్టోరీ ఉంటుంది అనమాట. మీరు అందులో పుష్ప ఉంటాయి కదా, అందులో రెడ్ శాండిల్, ఇందులో గంజాయి, అంతే. దానికి స్టోరీ ఎట్లా ఉందో సేమ్ అట్లే ఉంటుంది. ఇకపోతే మనకి ఈ రివ్యూ ఎందుకు చేస్తున్నా అంటే, కొందరు అనుష్క ఫ్యాన్స్ ఉంటారు కదా, చూడడానికి వెళ్తారు కాబట్టి చేస్తున్నాను. మొత్తానికైతే మూవీ అయితే చాలా డిసప్పాయింట్గా ఉంది కదా. ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కటే మంచిగా కొంచెం యావరేజ్ కన్నా కొంచెం ఎబో ఉంది. ఈ సెకండ్ హాఫ్ అనుష్క లాగా వస్తుంది. మరి ఇలాంటి మరిన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.